పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇవాళ మనం మాట్లాడుకోపోయే హాట్ టాపిక్ మన ఫైర్ బ్రాండ్ యాంకర్ నటి అనసూయ గురించి. ఆవిడ పేరు వింటే చాలా సోషల్ మీడియాలో ఏదో ఒక రచ్చ గట్టిగా వినిపిస్తూనే ఉంటుంది. మళ్ళీ అనసూయ ట్రోల్స్ మీద నిప్పులు కక్కుతూ ట్రెండింగ్లోకి వచ్చేసింది. అసలు ఏం జరిగింది? రీసెంట్గా ఒక హోలీ ఈవెంట్లో అనసూయ గెస్ట్గా వెళ్ళింది. అక్కడ ఆవిడ మైక్ అందుకోగానే ఆ ఈవెంట్లో వచ్చిన కుర్రాళ్ళంతా ఒక్కసారిగా ఆంటీ ఆంటీ అని అరవడం స్టార్ట్ చేశారు. అనసూయకి ఇంగ్లీష్ భాషలో అసలు నచ్చని ఒకే ఒక పదం ఆంటీ. ఆ సౌండ్ వినగానే అనసూయ చాలా ఫ్రస్ట్రేషన్కి గురయ్యింది. కానీ అక్కడ కోపం బయటకి చూపించకుండా ఎలాగోలా ఆ ప్రోగ్రామ్ని ముగించుకుని వచ్చేసింది. కానీ మన సోషల్ మీడియా వాళ్ళు ఊరుకుంటారా? ఆ ఈవెంట్లో కుర్రాళ్ళు ఆంటీ అని అరిచిన వీడియోని తీసుకెళ్లి సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తారు. రకరకాల రీల్స్ చేసి కామెంట్స్ బాక్స్లు అన్నీ నింపేశారు. ఇది చూసిన అనసూయకి చాలా కోపం వచ్చింది. తప్పు చేసే వాళ్ళని వదిలేసి దాన్ని ఎదిరించే వాళ్ళని టార్గెట్ చేస్తారా అని అనసూయ స్టేటస్ పెట్టింది. ఇది ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అవుతుంది. ఇతరుల బాధలో వినోదాన్ని వెతికే వాళ్ళని సమాజం ఊరికే వదిలిపెట్టదు అని, ఎదిగే వాళ్ళని విమర్శించడానికి మీరెవరు అని ట్రోలర్స్ మీద గట్టిగా ఫైర్ అయింది. విమర్శల్ని తట్టుకునే ధైర్యమే నన్ను ముందుకు నడిపిస్తుంది అని గట్టిగా చెప్పుకొచ్చింది. మీకు గుర్తుండే ఉంటుంది, 2 ఏళ్ల క్రితం ఇలాగే సోషల్ మీడియాలో నెగిటివిటీ తట్టుకోలేక అనసూయ వెక్కి వెక్కి ఏడ్చిన వీడియో ఒకటి వచ్చింది. 3 నెలల క్రితం అయితే ఆవిడ మీద అశ్లీల వ్యాఖ్యలు చేసిన 42 మంది సైబర్ క్రైమ్లో కేసులు కూడా పెట్టించింది. ఇప్పుడు మళ్ళీ ఆంటీ రచ్చ స్టార్ట్ అయింది. మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా, లేక అనసూయ మళ్ళీ ట్రోల్స్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటుందా అనేది వేచి చూడాలి. ఇది ఇప్పటి వరకు జరిగిన కథ. మరి ఎవరినైనా వాళ్ళకి ఇష్టం లేని పేరుతో పిలవడం కరెక్టేనా? దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని హాట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.